కరీంనగర్ జిల్లాలో కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిచిపోయి రైతన్నలు లబోదిబోమంటున్నారు. మొక్కజొన్న కూడా తడిచిపోయింది. నెల రోజులుగా ఐకేపీ కేంద్రాల్లో ఎదురు చూసిన అన్నదాతలు పంట కొనుగోలు చేయకపోవడంతో నష్టపోయారు. దీంతో చాలా వరకు వరి ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. నష్టపోయిన తమకు పరిహారం అందించాలని కోరుతున్నారు రైతులు. కరీంనగర్లో రెయిన్ ఎఫెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. నిన్న కురిసిన వర్షంతో ఇటు వరిధాన్యంతో పాటు మొక్కలు కూడా పూర్తిగా తడిసిపోయాయి. ముఖ్యంగా రైతులు గత నెల రోజుల నుంచి కూడా వరిధాన్యాన్ని అమ్ముకోవడం కోసం ఎదురు చూస్తున్నారు. సుమారుగా నిన్న 45 నిమిషాల పాటు కూడా భారీ వర్షం కురిసింది. దీంతో వరిధాన్యం మొత్తం కూడా తడిసిపోయింది. ఉదయం వచ్చి చూసారు, చాలా వరకు కూడా వరిధాన్యం అంతా కూడా కొట్టుకుపోయింది. మన విజువల్స్లో చూడొచ్చు. టార్పులు వేసి కాపాడే ప్రయత్నం చేశారు, కానీ భారీగా ఈదురుగాలు పెట్టాయి. దీంతో టార్పిల్లు మాత్రం ఏమాత్రం పనిచేయలేకపోయాయి. అంతేకాకుండా అక్కడక్కడ బ్యాగ్స్ నింపినప్పటికీ వాటికి సకాలంలో లోడింగ్ చేయలేదు. దీని కారణంగా రైతులైతే ఇబ్బంది పడ్డారు. ఇటు వరిధాన్యంతో పాటు మొక్కలు కూడా పూర్తిగా తడిసిన పరిస్థితి మనకు కనబడుతుంది. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో నేను ఒకసారి మాట్లాడదాం. అంటే నిన్న సుమారు ఒక గంట సేపు వర్షం కురిసింది. ఎట్లా మొత్తం ఈ వరిధాన్యం మొత్తం తడిసిపోయినాయి వరదలు మొత్తం కొట్టుకుపోయినాయి. బాగా సరే బాగా ఇబ్బంది అవుతుంది. పై రోలేకపోవచ్చు వడ్లు. ఇది పరిస్థితి ఉన్నది. మొత్తం వాడికి వరద కొట్టుకుపోయినాయి. అవి అది పరిస్థితి ఉంది. అంటే ఏమాత్రం పనికిరావు. ఇక ఏం పనికి వస్తే మొత్తం మళ్ళీ కింది మీద చేయాలి, మళ్ళీ ఎండాలి అంటాడు. వీటిని ఎమ్ములకి వస్తాయి అంటాడు. ఈ ప్రాబ్లం ఉంది సార్. మీరు ఎన్ని రోజుల్లో ఇక్కడికి వచ్చారు? ఇంకా అమ్ముడు పోలేదు? మేము సెకండ్కి కూసినామండి. నెల రోజులు అవుతుంది మేము కోసి. బస్తాలు నింపి పెట్టినాము, అవి తడిసినాయి. మళ్ళీ అవి కింద పోయాలి. మళ్ళీ ఆ బస్తాలు ఎండినాక తీసి మళ్ళీ వడ్లు మళ్ళీ బస్తాలు నింపాలి. టార్పిల్ మాత్రం ఏం పని చేయలేకపోయాయి. అవి గాలికి మొత్తం పోయినాయి. బండలు పెట్టినాం కానీ గాలికి మొత్తం పైకి లేసిపోయినాయి. 10 వస్తుంది మ్యాచరు. మాకు 18, 17, 16 రావాలి. 10 వచ్చిందంటే వేస్టే కదా. అందులో మనకు వేస్టేజ్ తీసేస్తారు, 4 కిలోలు తీసేస్తారు, బస్తా వెయిట్ తీసేస్తారు. ఎంతైనా నష్టమే. ఉదయం 6 గంటలకు ఒకసారి అన్నదాతలు వచ్చి చూసేసరికి కూడా షాక్కు గురయ్యారు. అంటే పెద్ద ఎత్తున నష్టపోయాము, కానీ ఇప్పటివరకు అధికారులు మాత్రం ఎవరు కూడా రాలేదు. అంతేకాకుండా మార్కెట్లో పోసిన వరిధాన్యాన్ని కాపాడడానికి సిబ్బంది ఉండాలి, టార్పిల్లు కప్పాలి, కానీ ఎవరు లేరు. దీని కారణంగా మొత్తం కూడా వరిధాన్యం అంతా కూడా తడిసి ముద్దని తమకు పరిహారము అందించాలని కూడా అన్నదాతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 కరీంనగర్ మార్కెట్ యార్డ్.